145 కోట్ల జనాభా కలిగినటువంటి అతిపెద్ద మార్కెట్ పెట్టుకుని మనం భయపడేది ఏంది? అణ్వస్త్రాల తయారీకి సంబంధించి అణు పరీక్షలు చేసిన రోజున అమెరికాతో పాటు యూరప్ దేశాలు మన మీద ఆంక్షలు పెట్టినాయి. ఆ రోజున వాజ్పేయి అదే చెప్పాడు, ఇంత పెద్ద మార్కెట్ అప్పటికి 120 కోట్లు, 120 కోట్ల జనాభా కలిగిన మా మార్కెట్లో కూడా మీరే వ్యాపారాలు చేసుకుంటారు, ఖచ్చితంగా మా మీద ఆంక్షలు ఎత్తేయాల్సిందే, ఎందుకంటే మేము శాంతి దూతలం, ఎప్పుడు కూడా యుద్ధకాంక్షలు కాదని మీకు తెలుసు. అట్ ద సేమ్ టైం మాకున్నటువంటి థ్రెట్ నేపథ్యంలో మేము అణుబాంబులు సంబంధించినటువంటి అణుపరీక్షలు చేసుకున్నాం, మా అణుబాంబులు అనేటువంటి శాంతియుత ప్రయోజనాలు తప్పించింది వేరే దానికి వాడమని మేము హామీ ఇస్తున్నాం, మా హామీ నిజమైంది, మిగతా వాళ్ళది నమ్మలేదని మీకు తెలుసు పొమ్మనమని చెప్పాడు. తర్వాత నిదానంగా వాళ్ళే సచ్చినట్టు ఉపసంహరించుకున్నారు ఆంక్షలు. మన మార్కెట్లో అమ్ముకోకపోతే వాళ్ళు తయారు చేసి నేను వాళ్ళే కూర్చుని తింటారా అయింది, సచ్చినట్టు అమ్ముకోవాల్సిందే. ఎదగాలంటే వాళ్ళు బ్రతకాలంటే మనం అవసరమే. ఇదే మోడీ ముందు ఉన్నటువంటి అతిపెద్ద సూత్రం. ట్రంప్ ఏమంటుంటాడు, సుంకాలు అనే భయాన్ని చూపెట్టి సొమ్ము చేసుకోవాలంటే మనం భయపెట్టక్కర్లా, మన దగ్గర ఉన్న మార్కెట్ చూపెట్టి భయపెడుతున్నాం. నిన్న ట్రంప్ ఏం చెప్పాడు, 25% ట్యాక్సెస్ సమస్య లేదు భారతదేశం అది ఇది అన్నాడు. ఆ తర్వాత అమెరికాలో జరిగిన పరిణామాలు చెప్తున్నారు. 3 గంటల పాటు వెయిట్ చేశాడంట ట్రంప్, ఎందుకంటే బ్రిటన్ కావచ్చు, కెనడా కావచ్చు, ఫ్రాన్స్ కావచ్చు, ఇట్లాంటి దేశాలన్నీ కూడా మన టారిఫ్లు వేయగానే వాళ్ళ అధ్యక్షులే స్వయంగా ఫోన్ చేసేసి జపాన్ కానీ వీళ్ళందరూ కూడా బతిలాడారు. ఆ తర్వాత వాళ్ళకి టారిఫ్లు తగ్గించడం ఇదంతా జరిగింది. నరేంద్ర మోడీ నుంచి 3 గంటల పాటు వెయిట్ చేసిన ఒక్క ఫోన్ కాల్ కూడా పోలే, భారత ప్రభుత్వం నుంచి ఒక్క ఫోన్ కాల్ కూడా పోలేదు. పైగా ప్రత్యామ్నాయాలు మేము చూసుకుంటాం, అమెరికాకి అమెరికా ఆంక్షలకు భయపడేది లేదు, సార్వభౌమాధికారం తాకట్టు పెట్టుకునే పని లేదు తేల్చి చెప్పింది. సరే, వాళ్ళ ట్రంప్ కార్డు అయినటువంటి రాహుల్ గాంధీ ఏదో పెద్ద స్టేట్మెంట్ ఇచ్చాడు, అదని దీనికి అంతటికి కారణం ఇట్లాంటి దిక్కుమాలిన స్టేట్మెంట్ ఏదో ఇచ్చాడు, అదేం మాట్లాడుతున్నాడో ఆయనకు కూడా అర్థం కాలేదు. ఆ తర్వాత కాసేపటికి ట్రంప్ దీని మీద సంప్రదింపులు జరుపుతాం ట్రేడ్ చర్చల మీద అన్నాడు. ఎవడు అడిగాడు? మనం అడగలేదు, ఆయనే అన్నాడు. అంటే ఇంత మెత్తబడ్డాడు. ఆ తర్వాత అమెరికా నుంచి వాణిజ్య టీం ఇండియాకి బయలుదేరి వచ్చింది టారిఫ్లకు సంబంధించి. రేట్లు ప్రతి దేశం మీద 30 వేసా, 20 వేసా, 50 వేసా నీ మీద అంటే పెచ్చదోల కాకపోతే ఆ రేట్లు ఎక్కువ కట్టుకోవాల్సింది అమెరికా వాడు, మనం కాదు. దానివల్ల మనకు వ్యాపారం తగ్గచ్చును, 100 అమ్మే చోట 40 అమ్ముతాం. కానీ ట్యాక్స్ వాడు తీసుకుంటే మనకు కొన్ని రోజులు ఇబ్బంది అవుతుంది. కానీ చచ్చేదెవరు? అక్కడ జనం. అది ఇప్పుడు మన ధైర్యం.